ప్రియ సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. క్రీస్తు సాక్షాత్కారం అనగా క్రీస్తు దర్శనం. ఈ పండుగనే ముగ్గురు జ్ఞానుల పండుగని పిలుస్తూ ఉంటాం. నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుందాం. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయాసీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని పలికిరి. ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి, క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయాసీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. నేటి సువార్తలో ముగ్గురు జ్ఞానులు క్రీస్తు ప్రభు యొక్క దర్శనము కోసం బెత్లెహేము చేరి బాలయేసును దర్శించుకున్నారు అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు జ్ఞానులకి నక్షత్రం గురించి, నక్షత్రం ద్వారా రక్షకుడు జన్మించాడు అని ఎలా తెలుసుకోగలిగారు అంటే, పూర్వవేదములో ఈ నక్షత్రం గురించి తెలియచేయబడింది. ఆకాశములో ఒక నక్షత్రము కనబడుతుంది. ఆ నక్షత్రం కనబడినప్పుడు మెస్సియా జన్మిస్తాడు అని సంఖ్యాకాండములో ప్రవచనం తెలియచేయబడింది. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము, ఇశ్రాయేలీయులలో ఒక రాజదండము బయలుదేరును అనే ప్రవచనాన్ని బాలాము ప్రవక్త తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజుల్లో ఈ ప్రవచనము అందరికీ తెలిసిన విషయమే. ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ఆకాశములో వెలసిన నక్షత్రాన్ని వారి యొక్క దైవ జ్ఞానముతో తెలుసుకున్నారు. క్రీస్తు జన్మించాడు, రారాజు జన్మించాడు, ఆయన దర్శనం చేసుకోవాలి అని వారు ప్రయాణమై యెరూషలేముకు వచ్చారు. యెరూషలేము నుండి వారు బెత్లెహేముకి వెళ్లి బాలయేసు ప్రభును దర్శనం చేసుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు ప్రయాణమై వచ్చి ముందుగా హేరోదు రాజును కలుస్తున్నారు. హేరోదు రాజును కలిసినప్పుడు హేరోదు రాజు భయపడిపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, హేరోదు రాజుకు వారు తెలియజేస్తున్నారు, మేము నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని నీ రాజ్యానికి వచ్చాం. నీ రాజ్యములో ఎక్కడ యూదుల రాజు జన్మించి ఉన్నాడు తెలియచే అన్నప్పుడు హేరోదు రాజు ప్రధానార్చకులను, ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి వారి ద్వారా తెలుసుకుంటున్నాడు. యూదుల రాజు క్రీస్తు యూదయాసీమయందలి బెత్లెహేమునందు జన్మిస్తాడు అని తెలుసుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, హేరోదు రాజు మరి ఈ విషయం తెలుసుకున్నా తాను మరి సంతోషపట్ల భయపడుతున్నాడు. తన రాజ్యములో తాను బ్రతుకుండగా మరొక రాజు జన్మించాడు అని భయపడుతున్నాడు గాని, క్రీస్తు జన్మించాడు, రారాజు జన్మించాడు, వెళ్ళి నేను కూడా ఆరాధిస్తాను, ఆయన యొక్క అధికారానికి లోబడతాను అనుకోకుండా బాలయేసు ప్రభుని చంపటానికి తాను కుట్ర చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కూడా మరి తెలుసుకున్నారు. యూదయాసీమయందలి బెత్లెహేమునందు యూదుల రాజు జన్మిస్తాడు, మెస్సియా జన్మిస్తాడు అని తెలుసుకున్న వారు మాత్రం మరి ప్రభుని అంగీకరించట్లేదు. కానీ అన్ని జాతికి చెందిన ముగ్గురు జ్ఞానులు మాత్రం మరి ప్రభుని అంగీకరిస్తున్నారు, ప్రభుని మెస్సియాగా గుర్తిస్తున్నారు, ప్రభుని విశ్వసిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా క్రీస్తు యొక్క రక్షణము ఏ జాతికి పరిమితమైనది కాదు, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. క్రీస్తు యొక్క రక్షణము అందరి కొరకు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ ముగ్గురు జ్ఞానులు కూడా యూద జాతికి చెందిన వారు కాదు, అన్ని జాతులకు చెందిన వారు. దూరదేశాల నుండి వారు ప్రయాణమై వచ్చి ప్రభుని దర్శనం చేసుకుంటున్నారు, ప్రభు యొక్క రక్షణను పొందుకుంటున్నారు. ప్రియ మిత్రులారా, ఈ ముగ్గురు ఆకాశములో వెలసిన ఆ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని వారు ప్రయాణమై బాలయేసును చేరుకుంటున్నారు. నక్షత్రం వారికి దారి చూపించింది. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వారు ఎంతో సంతోషపడ్డారు. మనకు కూడా మన జీవితంలో మనను ప్రభు నడిపించటానికి కొన్ని నక్షత్రాలను మనకు కూడా కనిపింపజేస్తాడు. రుజు మార్గములో పయనించడానికి, క్రీస్తు మార్గములో మనము పయనించటానికి దేవుడు కొన్ని నక్షత్రాల ద్వారా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్కు ద్వారా, దైవ సందేశాల ద్వారా, తల్లిదండ్రుల యొక్క హితోపదేశం ద్వారా, గురువుల ద్వారా, మఠకన్యుల ద్వారా, పెద్దల ద్వారా, స్నేహితుల ద్వారా దేవుడు మనకు నక్షత్రం లాంటి వెలుగును మనకు చూపిస్తూ ఉంటాడు.
ఆ వెలుగును మనం ఆధారంగా చేసుకుని మన జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఈ ముగ్గురు జ్ఞానుల యొక్క లక్ష్యము క్రీస్తును దర్శనం చేసుకోవటమే. అందుకనే వారి యొక్క ప్రయాణము సుదీర్ఘమైనదైనా వారు లెక్క చేయకుండా తమ అధికారాన్ని, తమ యొక్క రాజ్యాలను పక్కన పెట్టి క్రీస్తు దర్శనము కోసం ఆ విధంగా వారు పయనించి ఉన్నారు. ప్రియమిత్రులారా, మనం కూడా మన యొక్క జీవిత ప్రయాణములో మనము వీరి వలె ముందుకు సాగిపోవాలి. దైవ దర్శనం కోసం, దైవ అనుగ్రహం కోసం, దేవుని యొక్క వాక్కు ఆధారముగా ముందుకు సాగిపోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలు మనం చూస్తున్నాం. ఈ ముగ్గురు జ్ఞానులు కూడా బెత్లెహేములో ప్రవేశించి బాలయేసును కనుగొని సాష్టాంగపడి ఆరాధిస్తున్నారు అని చదువుకున్నాం. వీరు అధికారం కలిగిన వారు. ఈ ముగ్గురు కూడా రాజులు అయినా సరే బాలయేసు ప్రభు యొక్క అధికారానికి వారు లోబడుతున్నారు. అందుకనే సాష్టాంగ ప్రమాణం చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ప్రియమిత్రులారా, మనం కూడా ప్రభు యొక్క అధికారానికి లోబడాలి. ప్రభు యొక్క అధికారాన్ని మనం అంగీకరించాలి, ప్రభుని విశ్వసించాలి. ఈ ముగ్గురు ప్రభుకి ఎంతో ప్రేమతో, ఎంతో విశ్వాసముతో కానుకలు తీసుకొచ్చారు. బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములు. ఈ మూడు కానుకలు కూడా యేసు ప్రభు మరి దేవుడు, రాజు, మానవుడు అని మనకు తెలియచేస్తున్నాయి. ఎంతో ప్రేమతో ప్రభుకి కానుకలు తీసుకొచ్చారు. మనము ప్రభుకి కానుకలు ఇవ్వాలి. మనం ఎటువంటి కానుక ఇస్తే ప్రభు సంతోషపడతాడు? బంగారం ఇస్తే ప్రభు సంతోషపడతాడా? వజ్ర వైడూర్యాలు ప్రభుకి సమర్పిస్తే ప్రభు సంతోషపడతాడా? ఆస్తి పాస్తులను ప్రభువుకి కానుకలుగా సమర్పిస్తే ప్రభు సంతోషపడతాడా అంటే కానే కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఎప్పుడు సంతోషపడతాడు, ఏ కానుకిస్తే సంతోషపడతాడంటే మన హృదయాన్ని ప్రభుకి కానుకగా సమర్పించినప్పుడు ప్రభు సంతోషపడతాడు. ప్రభుకి ఇష్టమైన కానుక మన హృదయమే. అందుచేత మన హృదయాన్ని ప్రభుకి సమర్పించుకుందాం. మన హృదయ తలుపులు తెరిచి ఆ ప్రభుని మనం ఆహ్వానించుకోవాలి. ప్రియ మిత్రులారా, దేవుడు ఈ ముగ్గురు జ్ఞానులకు స్వప్నమందు కనిపించి వారికి తెలియజేస్తున్నాడు. హేరోదు రాజు శిశువుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి మీరు వేరొక మార్గాన మీ దేశాలకు తిరిగి వెళ్ళండి అని తెలియజేసి ఉన్నాడు. మనం కూడా వేరొక మార్గములో పయనించాలి. మన యొక్క పాప మార్గములో కాకుండా, మన పాత మార్గములో కాకుండా క్రీస్తు మార్గములో పయనించాలి. ఈ ముగ్గురు జ్ఞానులు ప్రభుని దర్శనం చేసుకుని ఎంతో సంతోషపడిపోతున్నారు. తమ యొక్క లక్ష్యము నెరవేరింది, వారి యొక్క శ్రమకు తగిన ఫలితము దక్కిందని సంతోషపడుతున్నారు. మనం కూడా వీరి వలె మనము ప్రభు యొక్క దర్శనం కోసం తప్పించాలి. సిమియోను అనే భక్తుడు కూడా క్రీస్తు యొక్క దర్శనం కోసం తప్పించాడు. మనందరి యొక్క జీవిత లక్ష్యము ఇది కావాలి, ప్రభుని దర్శనం చేసుకునే గొప్ప భాగ్యము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ఈ ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శనం చేసుకున్నారు, ఎంతో సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు. ప్రభువా, మేము కూడా క్రీస్తు దర్శనం కోసం తప్పించే వాక్యాన్ని మాకు దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్న ప్రతి వారిని సమర్పిస్తున్నాం. ప్రభువా, మా అందరినీ దీవించమని మొరబెట్టుకుంటున్నాం. మా అందరి యొక్క హృదయాల్లో ఉన్న విన్నపాలను నీ యొక్క పాదాల చెంత ఉంచుతున్నాం. అయా, నిశ్చితమైతే వాటిని మన్నించండి. ప్రభువా, ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరెవరైతే ఆరోగ్యం కొరకు, ప్రశాంతత కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.